మరి మన వాళ్ళకు ట్రైలర్ చూసినప్పటి నుంచే డౌట్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇది కార్తిక్ గారేనా అని చెప్పేసి. అండ్ నాకు ట్రైలర్ లో ఇంకా బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందంటే అది డెఫినెట్ గా ఇదే, నీళ్ళలోకే దిగి మొసల్నే చంపాడంటే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి కంగువా మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత అయితే డెఫినెట్ గా అయితే వెళ్ళైతే ట్రైలర్ అయితే చూడండి. అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ఒక్కో లైక్ ఒక్కో సబ్స్క్రైబర్స్ మాకు ఇలాంటి వీడియో చేయడానికి ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది, కాబట్టి డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఖచ్చితంగా సెకండ్ ట్రైలర్ కూడా అయితే ఉండబోతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకైతే చాలా కలిగింది. ఎందుకంటే ఇంకా ఈ ట్రైలర్ లో చాలా దాచారు, ఇంకా చాలా చూపించలేదు. పోస్టర్ లో ఇంకో సూర్య గారిని అయితే చూపించడం అయితే జరిగింది, అంటే ఫ్యూచర్ వరల్డ్ లో సూర్య గారు ఎలా ఉండబోతున్నారు అని చెప్పేసి. అండ్ డైరెక్టర్ శివ గారు అయితే చాలా తెలుగు అయితే ట్రైలర్ అయితే ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరి మైండ్ లో డౌట్ అయితే క్రియేట్ అయితే చేశారు ఈ ట్రైలర్ తో. అది ఎలా అంటే లాస్ట్ లో అయితే చిన్న క్లిప్ అయితే పెట్టేశారు, మరి అది కార్తిక్ గారే అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే తెగ ఖుషి అయిపోతున్నారు. అండ్ ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ వరల్డ్ కూడా ఎలా ఉంటుందో ఇంకా చూపించలేదు. అండ్ ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు హీరోయిన్ చూపించలేదు. మరి హీరోయిన్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మందికి తెలియలేదు. అదే మన బేబీ క్యూట్ అయిన దిశా పటాన్ని కూడా చూపించలేదు. ఇంకా మరి ఒక ట్రైలర్ తో ఏం చేయాలో అండ్ డైరెక్టర్ అయితే అదే పని అయితే చేశారు. అదే ప్రతి ఒక్కరు మైండ్ లో డౌట్ అయితే పెట్టేశారు లాస్ట్ లో వచ్చింది ఎవరని చెప్పేసి. ఇంకా చెప్పాలంటే అసలు ఫ్యూచర్ వాళ్ళు ఎలా ఉండబోతుంది, మరి ఇవన్నీ తెలియకుండా ఒకే ట్రైలర్ లో అయితే పెట్టకుండా అయితే చాలా తెలివిగా ట్రైలర్ అయితే కట్ చేశారు. మరి సెకండ్ ట్రైలర్ లో అన్న చూపిస్తారో లేదో అయితే మనం సెకండ్ ట్రైలర్ కోసం అయితే చూడాలి. అండ్ తమిళ యాక్టర్స్ కు ఇంతవరకు చూసుకుంటే 1000 crores మూవీస్ ఒక్కటంటే ఒక్కటి కూడా అయితే లేదు. మరి ఈ మూవీని సరిగ్గా టేక్అవుట్ చేయగలిగితే గనక సూర్య గారు 1000 crores మార్కుని సింపుల్ గా టచ్ చేస్తారు ఈ మూవీతో. ఎందుకంటే ట్రైలర్ లో చూస్తేనే అర్థమైపోతుంది ఆ బోట్ సీన్స్ కానివ్వండి, లేదంటే చాలా చోట్ల విజువల్స్ అయితే అదిరిపోయాయి. అండ్ బీజిఎం గురించి మాట్లాడుకోవాలంటే మన డిఎస్పీ మామ అయితే కొత్త ర్యాంప్ ఇచ్చాడు, నిజంగా చెప్తున్నాను. ర్యాంప్ ఉంది, బీజిఎం మాత్రం ఇంకా మూవీలో ఏ లెవెల్ ఇచ్చాడో మనం మూవీ రిలీజ్ అయ్యాకే చూడాలి. అండ్ సూర్య గారికి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ అయితే పడ్డాయని చెప్పేసి ట్రైలర్ లోనే అర్థమైపోతుంది. అనుకున్న విధంగానే ట్రైలర్ లో అయితే నాకు హైలైట్ గా అనిపించింది. ఈ సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. నీళ్ళలోకి దిగి మొసల్నే చంపాడంటే మన హీరో క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవాలి ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసి. మరి దాని థియేటర్ లో ఏ లెవెల్లో చూపిస్తారని చెప్పేసి నేనైతే పిచ్చ వెయిటింగ్ చేస్తున్నాను. అండ్ ఇంకా చెప్పాలంటే హీరోకే కాదు ఎలివేషన్స్, విలన్ కి కూడా ఏ లెవెల్లో పడాలో ఎలివేషన్స్, అంతకు మించిన ఎలివేషన్స్ అయితే పడ్డాయని చెప్పేసి బాబీ డియోల్ గారికి ట్రైలర్ లోనే అర్థమైపోతుంది. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అయితే చాలా బాగుంది, ఎక్కడ గ్రాఫిక్స్ లాగా అయితే అనిపించట్లేదు. అండ్ చెప్తున్నాను కదా, సరిగ్గా ఈ మూవీని యూటిలైజ్ చేసుకోగలిగితే 1000 crores అనేది చాలా సింపుల్ టార్గెట్ ఈ మూవీకి. కానీ నాకు ఈ ట్రైలర్ లో కొద్దిగా నచ్చని విషయం ఏంటంటే విలన్స్ ని చూస్తుంటే చాలా చోట్ల అదేదో బాహుబలి మూవీలో కాయలకాయలను చూసిన ఫీలింగ్ కలిగింది నిజంగా చెప్పాలంటే. అండ్ డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల అయితే చాలా హార్డ్ గా అనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ మూవీ రిలీజ్ అయ్యే వరకు సెట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. వాళ్ళ గెటప్స్ కాదు, ఆ డబ్బింగ్ అనేది చెప్తున్నాను. వాళ్ళ డబ్బింగ్, ఆ వాయిస్ ఓవర్ అయితే కొన్ని చోట్ల అయితే హార్డ్ గా ఉంది, అవన్నీ సెట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మీరు ట్రైలర్ లో క్లియర్ గా గమనిస్తే ఫైట్ సీక్వెన్స్ మాత్రం చాలా ఉన్నాయి. అండ్ మూవీలో ఇంకా అయితే ఉండబోతున్నాయి అని చెప్పేసి క్లియర్ గా అర్థమైపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి. అండ్ మీరు ఇంకా క్లియర్ గా గమనిస్తే విలన్స్ ని మాత్రం అయితే అదేదో రెడ్ కలర్ లో చూపించారు వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్క సీను. కావాలంటే మీరు ట్రైలర్ లో క్లియర్ గా గమనించండి, వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క సీన్ కూడా అయితే రెడ్ కలర్ లో అయితే చూపించారు. అండ్ మన హీరో ఉన్న ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా బ్లూ కలర్ లో అయితే చూపించడం అయితే జరిగింది. మరి లెక్కన చూసుకుంటే లాస్ట్ లో ఎంట్రీ ఇచ్చిన కార్తిక్ గారు మాత్రం విలన్ అయ్యి ఉంటారా అని చెప్పేసి నా ఫీలింగ్. ఒకవేళ అది కార్తిక్ గారు అయ్యి ఉంటే, ఎందుకంటే ఆ ఫ్రేమ్ మొత్తం చూసుకుంటే రెడ్ కలర్ లోనే అయితే ఉంది. మరి ఇది అంతా ఏంటని చెప్పేసి సెకండ్ ట్రైలర్ వచ్చాక, లేదంటే మూవీ రిలీజ్ అయ్యాకనే మన థియేటర్ లో చూసి అయితే తెలుసుకోవాలి. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో సూర్య గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ కంగువా ట్రైలర్ రివ్యూ. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. అండ్ డెఫినెట్ గా మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మనం 11K కి చాలా దగ్గరలోనే అయితే ఉన్నాం. ఫాస్ట్ గా 11K అయితే కంప్లీట్ అయితే చేసేసుకుందాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.